వెల్కమ్ టు కింగ్ ఆర్సీఎం టీమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కుకింగ్ ఆయిల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని శుభా వెంకటేష్ మేడంని కలిశాను. నమస్కారం మేడం. నమస్తే సార్. కుకింగ్ ఆయిల్ ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా మేడం. మార్కెట్లో చాలా రకాల కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ అనేది పబ్లిక్ అర్థం కావట్లేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 నేషనల్ అవార్డు తీసుకున్న ఆయిల్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అదే ఆర్సీఎం హెల్త్ గార్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ యొక్క ఆయిల్ యొక్క క్వాలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి అవార్డ్స్ ఏ విధంగా వచ్చినాయి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎస్ సార్. సో బిఫోర్ టాకింగ్ హెల్త్ గార్డ్ ఆయిల్ గురించి మాట్లాడడానికి ముందుగా ఆయిల్ ఎలా ఉండాలి, మనం వాడే కుకింగ్ ఆయిల్ ఎలా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకున్నాము. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో కలిసి ఒక సర్వే చేశారు, ఒక టెస్ట్ చేశారన్నమాట. సో 2005లో. సో దాని ప్రకారంగా ఒక మంచి కుకింగ్ ఆయిల్లో 3 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకొకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఇంకొకటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ 3 ఫ్యాట్స్ ఏమున్నాయి, ఇది మా బాడీకి 3 ఫ్యాట్స్ ఇంపార్టెంట్, ఈక్వల్ ప్రమాణంగా 3 ఫ్యాట్ కావాలి. కానీ ఇప్పుడు కుకింగ్ ఆయిల్ అని తీసుకుంటే, మీరు మార్కెట్లో విధంగా ఉన్న కుకింగ్ ఆయిల్ని తీసుకుంటే, కొన్ని ఆయిల్లో ఎస్ఎఫ్ఏ ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆయిల్లో పూఫా ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఆయిల్లో మూఫా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్గా ఉన్న ఒక ఆయిల్ మీకు మార్కెట్లో దొరకదు. సో ఇప్పుడు అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏముంది, ఓన్లీ 2 ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్ మరి రైస్ బ్రాన్ ఆయిల్, ఈ 2 ఆయిల్లో మాత్రమే మీకు సఫా, పూఫా, మూఫా బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ ఏమవుతుంది, నేను రైస్ బ్రాన్ ఆయిల్ని బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను గ్రౌండ్నట్ ఆయిల్కి కంపేర్ చేస్తే. ఎందుకంటే గ్రౌండ్నట్ ఆయిల్లో ఒకే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, కానీ రైస్ బ్రాన్ ఆయిల్లో 3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఒకటి టోకోఫిరాల్, ఇంకొకటి టోకోట్రైనాల్, ఇంకొకటి ఒరైజనాల్. ఈ ఒరైజనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, దీన్ని వండర్ న్యూట్రియంట్ అని పిలుస్తారు, వండర్ యాంటీ ఆక్సిడెంట్ అని పిలుస్తారు. ఇది మీ బాడీలో వచ్చే 90% డిసీజెస్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది, రాకుండా కంట్రోల్ చేసే కెపాసిటీ ఒరైజనాల్కి ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత దీన్ని ట్రీట్ చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది, ఔషధిగా పనిచేసే కెపాసిటీ కూడా మీకు ఒరైజనాల్కి ఉంటుంది. ఇలాంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, అది రైస్ బ్రాన్ ఆయిల్లో తప్ప వేరే ఏ ఆయిల్లో ఉండదు. ఒకటి 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్గా ఉంటుంది అండ్ 3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏ ఆయిల్ చేంజ్ చేయకుండా రెగ్యులర్గా రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే చాలా మంచిది. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ గార్డ్ ఆయిల్, వై హెల్త్ గార్డ్ ఆయిల్? ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు అనుకుంటాను, హెల్త్ గార్డ్ ఆయిల్ ఎందుకు అని. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్నాయి, కరెక్ట్. మరి హెల్త్ గార్డ్ ఆయిల్ ఎందుకు వాడాలి? ఎస్, ఎందుకు హెల్త్ గార్డ్ ఆయిలే వాడాలి అంటే, ఒకటి హెల్త్ గార్డ్ ఆయిల్, ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్. ఇది ఒక రైస్ బ్రాన్ ఆయిల్, కానీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది ఎవరు, ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని పంజాబ్ దూరిలో ఉంది. అండ్ దీన్ని మార్కెటింగ్ చేస్తున్న వారు ఆర్సీఎం కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. కానీ ఈ ఒక హెల్త్ గార్డ్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీకు థర్మోసైఫన్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇది ఒక ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ. ఇండియాలో థర్మిక్ ఫ్లూయిడ్ టెక్నాలజీలో ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఏదైనా ఆయిల్ తీసుకోండి, ఎనీ ఆయిల్, ఎనీ బ్రాండ్, ఎనీ టాప్ టు టాప్ ఆఫ్ ద బ్రాండ్స్ మీరు తీసుకోవచ్చు. బ్రాండ్ పేరు నేను చెప్పలేను, ఓకే. టాప్ టు టాప్, ఎంత కాస్ట్ అయినా ఇవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాలో అది మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉంది అంటే దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ త్రూ థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్. థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టంలో ఏమవుతుంది, మీకు మినరల్ ఆయిల్ని వాడతారు, ఆయిల్ని ఇండైరెక్ట్ హీట్ చేస్తారు, దానికి మినరల్ ఆయిల్ని వాడతారు. సో మినరల్ ఆయిల్ వాడటం వల్ల ఏమవుతుంది, మీరు తింటున్న ఆయిల్లో కొన్ని మినరల్ ఆయిల్ కంటెంట్ మిక్స్ అవ్వచ్చు. సో దీనివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ ఆయిల్ ఇన్ ఇండియా, నాట్ ఏదో ఒక లోకల్లో దొరికే బ్రాండ్ కాదు, టాప్ బ్రాండ్ ఆయిల్ని తీసుకోండి, అది కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నది విత్ ద మినరల్ ఆయిల్ అండ్ థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్. కానీ ఇండియాలో ఒకే ఒక బ్రాండ్, దట్ ఈస్ హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏముంది, ఇది థర్మోసైఫన్ టెక్నాలజీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దిస్ ఈజ్ అ పేటెంటెడ్ టెక్నాలజీ. ఏపీ ఆర్గానిక్స్ తప్ప వేరే ఏ కంపెనీ ఈ టెక్నాలజీతో ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. పేటెంట్ ఉంది ఈ ఒక టెక్నాలజీకి. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టీమ్ యూజ్ చేస్తారు. ఇక్కడ మినరల్ ఆయిల్ యూజ్ అవుతుందో ఆ ఒక ప్రాసెస్లో స్టీమ్ని వాడతారు. సో దట్ మీకు ఏ ఒక హెల్త్ హజార్డ్
గార్డ్ ఉండదు. అండ్ ఫిజికల్గా రిఫైన్ చేస్తారు. మీకు కాస్టిక్, ఆల్కలీస్, యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇదంతా రిఫైన్ చేసేటప్పుడు ఇదంతా వాడతారు. ఇలాంటి ఏ కెమికల్ వాడకుండా కంప్లీట్ న్యాచురల్గా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో మీకు హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. సో కంప్లీట్ మీ ఆరోగ్యానికి సేఫ్టీని ఇస్తుంది. ఈ ఆయిల్కి మన గవర్నమెంట్ నుంచి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నాయా? మన గవర్నమెంట్ నుంచి 5 times నేషనల్ అవార్డు దొరికిన సింగిల్ ఆయిల్ ఇది, కుకింగ్ ఆయిల్. 5 times టెక్నాలజీ. 5 ఒక 4 వచ్చి నేషనల్, 1 వచ్చి ఇంటర్నేషనల్. ఓకే, టోటల్ 5 అవార్డ్స్ మన కంపెనీకి దొరికాయి. సో దీంతో పాటు రైస్ బ్రాన్ ఆయిల్, ఏపీ ఆర్గానిక్స్ నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ ఏది మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ టు మోర్ దెన్ 30 countries. 30 countries ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఓన్లీ ఆయిల్ బ్రాండ్ ఇన్ ఇండియా. అండ్ దానికే ఎక్స్పోర్ట్ హౌస్ అని ఒక రికగ్నిషన్ కూడా ఏపీ ఆర్గానిక్స్కి వచ్చింది. సో అలాంటి ఒక టాప్ క్వాలిటీ అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ఏముంది, అమెరికాలో సేల్ అవ్వాలి అంటే మన ఇండియన్ ప్రోడక్ట్ వేరే దేశంలో సేల్ అవ్వాలి అనేదే మన టార్గెట్ కదా. సో మన ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ వేరే కంట్రీస్లో సేల్ అవ్వాలి. సో అక్కడ సేల్ చేయాలి అంటే థర్మిక్ ఫ్లూయిడ్లో మ్యానుఫ్యాక్చర్ అయితే వారు తీసుకోరు, దే రిజెక్ట్. అక్కడ బ్యాన్ అయ్యింది, ఆ సిస్టమే బ్యాన్ అయ్యింది. HACCP వారంటీ ఉండాలి, సీల్ కావాలి అక్కడ సేల్ చేయాలి అంటే. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆయిల్ కమ్స్ విత్ ద HACCP సీల్. సో వీ కెన్ సెల్ దిస్ ఆయిల్ ఇన్ అమెరికా, వీ కెన్ సెల్ దిస్ ఆయిల్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ బికాస్ మనకి BRC సర్టిఫికేట్ ఉంది. కోషర్ కంట్రీస్లో సేల్ చేయొచ్చు, అరేబియన్ కంట్రీస్లో సేల్ చేయొచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్. సో ఏ కంట్రీలో అయినా మన హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ని సేల్ చేయొచ్చు. కానీ వేరే ఆయిల్కి ఈ ఒక అక్రిడేషన్స్ లేదు, ఎందుకంటే పేటెంట్ రైట్ తీసుకున్నారు కాబట్టి. డెఫినెట్లీ. ఓకే, ఇప్పుడు 30 countries వరకే ఎక్స్పోర్ట్ అవుతుందన్నారు. ఇది చాలా మంచి విషయం. మన దేశానికి ఒక క్రూడ్ ఆయిల్ రూపంలో ఆయిల్ అనేది వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి గ్రేడ్లుగా డివైడ్ చేసి దానిలో ఫ్లేవర్స్ యాడ్ చేసి అది గ్రౌండ్నట్ అని, సన్ఫ్లవర్ అని ఇలా మార్కెట్లోకి వస్తుంది. అంటే వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ని మనం వాడుతున్నాం. అలాంటిది మన దేశంలో ఒకే ఒక్క కంపెనీ పేటెంట్ రైట్ తీసుకున్నటువంటి ఏపీ ఆర్గానిక్స్ 30 దేశాలకు ఈ ఆయిల్ని సేల్ చేస్తుందంటే అద్భుతమైన విషయం. ఎస్, అలాంటి ఆయిల్ మనకి కూడా RCMతో హెల్త్ గార్డ్ ఆయిల్ రూపంగా దొరుకుతూ ఉంది. మీరు ఈ ఆయిల్ని యూస్ చేయట్లేదంటే దీనికి ఇంకా హెల్త్ మంచిగా ఉండడానికి వేరే ఎవరైనా ఏదైనా మనం భగవంతుని ప్రే చేస్తూ ఉంటాం, మనం హెల్త్ బాగుండాలి, మనం ఆరోగ్యం బాగుండాలి అని ప్రే చేస్తూ ఉంటాను. సో భగవంతుడు మీకు వరం ఇచ్చాడు, యూ హ్యావ్ హెల్త్ గార్డ్ ఆయిల్. సో మీరు యూస్ చేయట్లేదంటే దెన్ భగవంతుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. కొంతమంది ఆయిల్ యూజ్ చేసి మాకు సరిపడట్లేదు, మేము మానేసేస్తున్నాం అని చెప్పి అంటారు. 1 month అలా 2 months యూజ్ చేస్తారు, తర్వాత నచ్చలేదని చెప్పి పక్కన పెడతారు. ఏంటి మేడం దానికి సంబంధించి? సో దానికి అంటే వారికి సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏమవుతుంది, ఇప్పుడు మనం రోజు వాడే ఆయిల్ ఎలా ఉంటుంది అంటే లైట్ కలర్గా ఉంటుంది. దాంట్లో చూసుకుంటే మనం ముఖం కనపడుతుంది. అది ఆ కలర్ ఎందుకు వచ్చింది అంటే అది వచ్చడానికి కారణం కాస్టిక్, యాసిడ్స్, ఆల్కలీస్. ఈ కెమికల్ వల్ల అలా ఆయిల్ లైట్ కలర్ అయ్యింది. కానీ మన ఆయిల్ ఏమవుతుంది, కొన్ని బ్రౌన్ కలర్ ఉంటాయి, అంత లైట్గా ఉండదు, బ్రౌన్ కలర్ ఉంటుంది, థిక్గా ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. అది చూస్తే ఏమనిపిస్తుంది, ఇదేంటిది ఇలా ఉంది అనిపిస్తారు. మనకి అందంగా ఉన్న అమ్మాయిలు అంటేనే ఇష్టం కదా, అలాగే అందంగా ఉంటుంది. అందాన్ని చూసి మనం అది మోసం పోతాము. కానీ ఈ ఒక ఆయిల్లో కాస్టిక్ యూస్ చేయరు కాబట్టి ఆ కలర్ ఉంటుంది. ఇక పాతకాలంలో రిఫైనింగ్ సిస్టమ్ అనేది లేదు, ఆయిల్ని రిఫైన్ చేసేవారు, లూజ్గా దొరికేది. ఎలాంటి కలర్ ఉండేది, ఇంట్లోనే చేసేవారు, గాణంలో చేసేవారు. ఎలాంటి కలర్ ఉంటుంది, అలాగే బ్రౌన్ కలర్ ఉంటుంది. సో కొన్ని మంది ఆ కలర్ని చూసి రిజెక్ట్ చేస్తారు. కొన్ని మందికి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ఉంటుంది, మనకి ఇదే ఆయిల్ సెట్ అవుతుంది అని. కొంతమంది కాస్ట్ పైన వెళ్ళిపోతారు. కొంతమంది టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది కదా, మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము కదా. సో టీవీలో అడ్వర్టైజ్మెంట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, దానిపైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఏదైనా కావచ్చు, కానీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరే రీసెర్చ్ చేయండి. బయట మనకి అడ్వర్టైజ్మెంట్లో దొరికే ఆయిల్కి నేషనల్ అవార్డ్స్ ఉన్నాయంటారా? లేదు సార్, లేదు సార్, ఛాన్సే లేదు. థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ఎన్నో కంట్రీస్లో బ్యాన్ అయిన ఒక సిస్టమ్. అలాంటి సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు హౌ కెన్ రికగ్నిషన్? ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
గానుగ మిషన్స్ దగ్గర ఆయిల్ బాగుంటుందంటారు, మరి అది యూజ్ చేయొచ్చా? ఎస్, గానిగ మిషన్స్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఆయిల్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆయిల్ వచ్చి అది రీఫైన్ అవ్వదు. అవును, అంటే ఫిల్టర్ అవ్వదు. సో ఫిల్టర్ అవ్వకుండా వచ్చే ఆయిల్లో కొన్ని కల్మషాలు ఉంటాయి. ఫిల్టర్ చేసే వాడాలి మనం, కానీ ఫిల్టర్ చేయడానికి మంచి మెథడ్ కావాలి. సో ఇది మీకు గాణం నుంచి వచ్చే ఆయిల్ లాంటిదే, కానీ దీంట్లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న కొన్ని ఆయిల్ రీఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని ఏది పాయిజనస్ మెటీరియల్ రిలీజ్ అవుతుందో అది ఫిల్టర్ చేసేస్తాం. సో ఆల్వేస్ ఫిల్టర్డ్ ఆయిల్ ఈజ్ బెస్ట్, రీఫైన్డ్ ఆయిల్ ఈజ్ బెస్ట్ విత్ ద బెస్ట్ రీఫైనింగ్ ప్రాసెస్. ఈ ఆయిల్ బ్రాండ్ నేమ్ బాగుంది, హెల్త్ గార్డ్ అని పెట్టారు. కంప్లీట్గా మన హెల్త్కి డెఫినెట్లీ ఎస్. 1500 mg ఒరిజినల్ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ న్యూట్రియంట్. అవును, ఈ ఒరిజినల్ కొంచెం హైగా మెయింటైన్ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఈ 1500 mg అనేది ఉండదు. అవునవును, రైస్ బ్రాన్ ఆయిల్ బయట మార్కెట్లో ఏది దొరుకుతుందో మాక్సిమం 800 to 1000 mg ఉంటుంది. అంతే అంతే అంతే. ఓకే, ఇప్పుడు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని మనం యూజ్ చేసే క్రమంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటారా? కొంతమంది డౌట్స్ అనేవి ఉన్నాయి. ఏది సైడ్ ఎఫెక్ట్ లేదు సార్. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఒక స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్, ఒక చిటిక హల్దీ, ఒక చిటిక పెప్పర్ పౌడర్తో కలిపి మీరు తీసుకుంటే మీ కంప్లీట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, అలాగే తీసుకోండి. ఫ్యాట్ అలాగే రా ఆయిల్ని ఒక స్పూన్ ఆయిల్కి ఒక చిటికే హల్దీ, ఒక చిటిక పెప్పర్ పౌడర్, దీన్ని కలిసి మీరు రోజు తాగడానికి స్టార్ట్ చేయండి. మీ హెల్త్లో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ అలాగే దూరం అయిపోతుంది. అవనివ్వండి, బాడీ క్లీన్ అవుతుంది. స్టార్టింగ్లో అవ్వచ్చు, ఇనిషియల్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు అవ్వచ్చు. ఒక 2-3 days అవుతుంది, కంప్లీట్ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా మీ మోషన్తో పాటు వెళ్ళిపోతుంది. మంచిగా నీళ్లు తాగండి, తర్వాత మీ బాడీకి అది అలవాటు అవుతుంది, అండ్ దెన్ యూ విల్ బీ హెల్తీ. మనం ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు ఒక బైక్ కొంటాం, దాని మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేస్తాం. కారు కొంటాం, దాని ఇంజిన్ ఆయిల్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు మంచి ప్లానింగ్తో ఉంటాం. కానీ వీటన్నిటిని అనుభవించే మనిషి తన బాడీ స్ట్రక్చర్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద అవగాహన లేకుండా ఎన్నో రకాల డిసీజులు పాలవుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో చూసి మారతారని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శుభా మేడంకి థ్యాంక్ యూ సార్. వీళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మేడం. కుకింగ్ ఆయిల్ విషయంలో వీళ్ళు ఎలా చేంజ్ అవ్వాలి, పబ్లిక్ ఇవ్వండి. కుకింగ్ ఆయిల్లో జస్ట్ మనకి కుకింగ్ ఆయిల్ గురించి ఏ ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు. మనం టీవీలో వచ్చే 90% మంది ఏం చేస్తారు అంటే టీవీలో వచ్చే ఇన్ఫర్మేషన్ని, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని చూసి దానిపైన ఒక బ్రాండ్ పైన వెళ్ళిపోతారు. కానీ చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఏ ఒక్క ఫ్యాటీ యాసిడ్ బ్యాలెన్స్గా ఉంటుందో, ఏ ఆయిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయో అలాంటి ఆయిల్ని వాడేది మంచిది. ఓకే, సో నేను చెప్పానని మీరు హెల్త్ గార్డ్ ఆయిల్ని వాడొద్దండి, మీరే రీసెర్చ్ చేసి చూడండి. మీరు రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి ఇంకా బెస్ట్ ఆయిల్ ఇంకేమైనా ఉంది అని మీరు దొరికితే మీరు అదే ఆయిల్ని వాడండి, లేకపోతే స్విచ్ టు హెల్త్ గార్డ్ ఆయిల్. ఈ కుకింగ్ ఆయిల్ విషయంలో ఒక చిన్న పాయింట్ మేడం, స్మోక్ పాయింట్ ఎంత ఉంటుంది? ఎక్కువ హీట్ చేస్తే లేదా 2-3 times ఫ్రై చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఏమి ప్రాబ్లం లేదు సార్. మీకు 280 degree 230 degree వరకు హీటింగ్ పాయింట్ ఉంటుంది. సో మనం బోండా, బజ్జీలు ఇలాంటివి తయారు చేస్తున్నప్పుడు మ్యాక్సిమం 100-120 degreeకి వెళ్తుంది. సో స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మీకు ఏది పాయిజనస్ మెటీరియల్, ట్రాన్స్ ఫ్యాట్స్ కావచ్చు దీంట్లో రిలీజ్ అవ్వదు. నార్మల్గా బయట ఆయిల్ మనం యూజ్ చేసినప్పుడు డీప్ ఫ్రై చేయడం ద్వారా క్యాన్సర్ కారకాలు అనేవి జనరేట్ అవుతాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్తాం మనం. సో ఆయిల్ని చాలా ఎక్కువగా హీట్ చేస్తే, సో అలాంటిదేని దీంట్లో ఉండదు. చూశారు కదా, ఒక బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఇండియాలో 5 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి ఆయిల్ రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్. ఈ ఆయిల్ కూడా ఏపీ ఆర్గానిక్స్లో తయారవుతుంది విత్ పేటెంట్ రైట్గా. ఇటువంటి కుకింగ్ ఆయిల్ని ప్రతి ఒక్కరూ కూడా వాడాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శుభా మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.